యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒక రెండు పేర్ల కోసం మనం చెప్పుకుందాం ఈరోజుని. అవి ఏం పేర్లు అంటే, ఒక శాప పేర్లు: ఆనందం, సంతోషం. ఆనందము, సంతోషము. మగ శాప పేరు ఆనందం, ఆడశాప పేరు సంతోషం. ఈ రెండు ఎక్కడ జీవిస్తున్నాయి అంటే, ఒక మహాసముద్రంలో జీవిస్తున్నాయి. ఏమనుకున్నాయంటే, యేసు ప్రభు వారిని ఆరాధించాలి, యేసు ప్రభు కోసం బతకాలి, యేసు ప్రభు సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటున్నాయి. మరి మహాసముద్రంలో ఏముంటాయి? తిమింగలాలు ఉంటాయి, సొరలు ఉంటాయి, ఇంకా అనేక పెద్ద జంతువులు ఉంటాయి. వీటిని తప్పించుకొని రావాలి. ఇవి మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, సావైనా బతుకైనా యేసయ్య నామంలోనే మనం పోతే మన కిలువ ఉంటుందని ఈ రెండు నిర్ణయం తీసుకున్నాయి. ఎలాగైతే మహాసముద్రంలోంచి తప్పించుకుంటే గోదట్లోకి వచ్చేసాయి. ఆనందం మగసేపు ఏమంటుంది? సంతోషమ్మా, మన దేవుడు సత్యమైన దేవుడు, అతను పేరెట్టడం లేదు, మనకు అన్నిటికీ కాపుదలు ఇచ్చాడు, మన అన్నిటికీ స్వస్థతంగా ఆ మహాసముద్రంలోంచి, సూర్యులోంచి, తిమ్మంగంలోంచి, అన్నిటిలోంచి తప్పించాడు, మనల్ని గోదావరిలో తీసుకొచ్చేసాడు అన్నాడు. ఆనందం అంటుంది, సంతోషం అంటుంది. అక్కడ ఎన్ని దాటికి వచ్చాం కానీ ఈ గోదట్లో చాలా వాళ్ళు ఉన్నాయి. ఈ వాళ్ళు ఎలా తప్పించుకుంటావు అని అడిగినప్పుడు, నా యేసయ్య, సృష్టికర్తన యేసయ్య అక్కడ తప్పించిన దేవుడు నన్ను ఇక్కడ తప్పించడా, అక్కడ రక్షించిన దేవుడు ఇక్కడ నన్ను రక్షించడా అని సంతోషంతో భార్యతో చెబుతున్నాడు. ఆనందం. ఆయని అలాగే గోదావరి వస్తుంటే ఒక దైవజనుడు ఒక బాబులేస్ నూనెకి గోదావరి తీసుకొస్తే లేట్ అవుతుందని ఆ మంజులు తినంగానే ఒక కోనేరు తవ్వింతే అందులోంచి ఆ బోధులో ఒక స్వర వినపడుతుంది. ఆ స్వర వినపడితే ఆ బోధుల్లోంచి కోనేట్లోకి వెళ్ళిపోయి దేవుడి దగ్గర చేరిపోయి, దేవుడి దగ్గరికి ఎలాగైతే చేరాలనుకున్నాయో దేవుడు చేర్చాడు. ఈరోజు నీ బతుకు, నా బతుకు దేవుడే మార్చాడు, దేవుడే చేరుస్తున్నాడు, దేవుడే స్థిరపడుతున్నాడు, దేవుడే అన్నిటికీ చేయి పట్టుకుంటున్నాడు, అన్నిటికీ లేవనెత్తుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.